శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారములు. ఇటీవల గత నెల ఫిబ్రవరి 7వ తారీఖున 2025 సంవత్సరము శుక్రవారం నాడు నెల్లూరు నగరంలో హర్నాథపురంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో శ్యామలా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు వైభవముగా ఆ జగన్మాత అయినటువంటి శ్రీ శ్యామలా అమ్మవారికి మిక్కిలి శ్రద్ధ భక్తి ప్రపత్తులతో విశేషమైన పూజలు నిర్వహించడం జరిగినది. ఈ విశేషమైన పూజలలో అందరూ మహిళామ తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న ఎంతో మంది భక్తులు కూడా ప్రతిరోజు ఆలయంలో జరుగుచున్న విశేష పూజలలో ఇదే సందర్భంలో దేవస్థాన ప్రధాన అర్చక స్వామి గారు అయినటువంటి శ్రీ ప్రశాంత శర్మ గారు సూచించిన విధముగా హర్నాథపురం సత్సంగ మహిళా సభ్యులు శ్యామలా నవరాత్రులలో తమ ఆధ్యాత్మిక గురువు గారైన శ్రీమతి సురభి మహాలక్ష్మి గారికి సువాసిని పూజ మరియు చిరంజీవి కుమారి నమ్రత మరియు చిరంజీవి కుమారి మహతిలకు కుమారి పూజ జరుపుటకు నిశ్చయించుకొన్నారు. దేవస్థానం ప్రధాన అర్చక స్వామి గారైనటువంటి శ్రీ ప్రశాంత శర్మ గారు హర్నాథపురం సత్సంగ మహిళా సభ్యుల తరపున ప్రధాన సువాసిని పూజ మరియు కుమారి పూజ కార్యక్రమమును అత్యంత భక్తి ప్రపత్తులతో వైభవముగా నిర్వహించినారు. దేవస్థానం ప్రధాన అర్చక స్వామి గారైనటువంటి శ్రీ ప్రశాంత శర్మ గారు సువాసిని పూజ నిర్వహించుటకు మరియు ప్రారంభ సూచనగా అసలు సువాసిని పూజ కుమారి పూజ అంటే ఏమిటి, దాని విశిష్టతను వగైరా విషయములను షోడశి మంత్రం, పంచదశి మహామంత్రాలు, ఇలాంటి ఎన్ని మహామంత్రాలు ఉపాసన చేసినా, ఎన్ని లక్షల కోట్ల సార్లు మూలమంత్రంతో హోమం చేసినా, ఎన్ని శ్రీచక్రార్చన చేసినా, ఎంత అమ్మవారిని అభిషేకం చేసి తర్పణం చేసినా ఒక్క సువాసిని పూజ చేయందే దేవి పరిసమాప్తి కావు. ఎందుకంటే విద్యా సమస్త తవదేవి భేద స్త్రీయా సమస్త సకల జగత్సు. విద్యలన్నిటికీ కూడా అమ్మవారికి విద్యకి ఈ లోకంలో ఏ పేరుతో ఏ విద్య ఉన్నా దానికి అమ్మవారికి వ్యత్యాసం లేదు, రెండు ఒకటే. అన్ని విద్యలు అమ్మవారే, అన్ని అక్షరాలు మాతృమండల స్వరూపిణి కాబట్టి అమ్మవారు అకారం నుంచి క్షకారం వరకు ఈ పలికే ఈ అక్షరాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే. కాబట్టి ఏదైనా విద్య మనం చదువుకోవాలంటే శబ్దం రావాలి, బయటికి అక్షరం పలకాలి. ఏ అక్షరం మనం పలికి విద్య చదువుకుంటున్నామన్నా ఆ అక్షర స్వరూపిణైనటువంటి అమ్మవారే. కాబట్టి విద్యా సమస్త స్థవదే వేద. అదేవిధంగా స్త్రీయా సమస్త సకలా జగత్సు. జగత్తు ఎందున్న ప్రతి స్త్రీ అమ్మవారే. అలా భావించగలిగితేనే మనకి అమ్మవారు అర్థమవుతుంది, అమ్మవారిని ఆ ఉపాసకుడు దీవించగలుగుతున్నది. స్త్రీయా సమస్త సకలా జగత్సు. అలా ప్రతి స్త్రీ నందు అమ్మవారిని చూసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఆ సాధకుడు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే ఆ దేవి సంతోషురాలవుతుంది. మనకి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పి శాంతులు చేసుకుంటూ ఉంటాం. చాలా రకాల శాంతుల్లో ఒకానొక పరిహారం సువాసిని పూజ. దోష పరిహారంగా సువాసిని పూజ చేస్తారు. ఇది బయటికి తెలియదు. ఏదైనా మనకు దోషం ఉందన్నారు, లేదా ఇంట్లో గబ్బిలం గురిందన్నారు, ఎవరో ఎదురొచ్చారన్నారు, వీళ్ళు గుట్టగాయన్నారు, కథనాలికన్నారు, ఏ దోషం కలిగినా సువాసిని అర్చన చేస్తే దోషం పోతుంది. ఇది నేను చెప్పేది కాదు. మీరు ఏ పంచాంగం తీసినా దాని చివరిలో దోష పరిహారాలను రాసి ఉంటారు, ఆ పంచాంగంలోనే ఉంటుంది. మీరు ఎత్తుకుంటే సువాసిని పూజ ఒక పరిహారం కింద కూడా మనకి పనిచేస్తుంది. దీక్షని పరిపూర్ణత చేయడానికి కూడా పనికొస్తుంది అంత గొప్ప సువాసిని పూజ. కాబట్టి మనం కూడా దేవి ఉపాసనలో ప్రత్యక్షంగా ఒక స్త్రీలో అమ్మవారిని భావించుకుంటూ పాదప్రక్షాళన పూజలు చేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది 5 సంవత్సరాల నుంచి 11 ఏళ్ళ వరకు బాలలు అంటాం, బాల పూజ అంటారు. 11-12 సంవత్సరాల నుంచి 18 ఏళ్ళ వరకు కన్యా పూజ అంటాం. 18 నుంచి ఇక పైన ఆ ముత్తైదుగా 8 సంవత్సరాలు ఉంటే 8 సంవత్సరాలు ఆమెను సువాసిని పూజ అని అంటాం. మీరు చూసుకుంటే లలితాదేవి ఎలా ఉంటుంది? బాలగా ఉంటుందా, సువాసినిగా ఉంటుందా? ఎలా చెప్పగలమా? 16 సంవత్సరాలు కలిగిన స్త్రీ లలిత. కరెక్ట్గా 16 ఏళ్ళే. అలానే ఉంటుంది అమ్మవారు, కన్యగానే ఉంది. మీకు సుమంగళిగా పార్వతీదేవిలాగా అన్నపూర్ణలాగా గౌరీలాగా కనపడదు.
16 ఏళ్ళు ఉండనటువంటి స్త్రీ, యవ్వనమైన స్త్రీ ఎలా ఉంటుందో అలాగే వర్ణించారు లలిత సహస్రనామ అమ్మవారు. అలా ఉంటుండే లలిత. కాబట్టి మనం లలిత ఉపాసన చేసినా, రాజశ్యామల ఉపాసన చేసినా ఖచ్చితంగా ఆ వయసులో ఉన్న కన్యని మనం కూర్చోబెట్టి అర్చన చేయగలిగామంటే లలితనే సాక్షాత్తుగా కూర్చొని ఉంటున్నాం. కాబట్టి బాలా పూజ, సువాసిని పూజ మీరు చూస్తున్నారు. ఇప్పుడు కన్య పూజ కూడా చేసుకుంటూ ఆమెతో పాటు అటు ఇద్దరు రాజశ్యామల మనక అంగదేవతలా కూర్చున్నారు. మధ్యలో లలితగా ఒక సువాసిని కూర్చోబెట్టుకొని మనం ఇప్పుడు అర్చన చేసి ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి యొక్క కలశ ఉద్వాసన చేసి కలశ నీళ్ళకి ప్రోక్షణ చేసి తీర్థ ప్రసాదం తీసుకున్నాం. ఇందులో విశేషం, నిన్న మేము యాగానికి పోయినప్పుడు ఆ యాగంలో హైదరాబాద్లో కొంతమంది ప్రయాగరాజ్కి వెళ్ళి ఆ ప్రయాగరాజ్ తీర్థం కూడా నాకు ఇచ్చారు. కొంత కలశ జలంలో కలిపి ఇక్కడ ఎవరైతే ప్రయాగరాజ్ పోలేదో అలాంటి బాధ కూడా మనకు పోవాలని ఆ ప్రయాగరాజ్ నీళ్ళు కూడా మీ అందరికీ అమ్మవారి తీర్థంతో కలిపి ఆ ఋషులు, మునులు, నాగసిద్ధులు, సాధువులు స్నానం చేసిన తీర్థం, వాళ్ళు చేసిన జపం కూడా మనం పూజ చేసిన కలశంలో కలిసి మరింత పూర్ణత్వాన్ని ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఎవరు నేను చేస్తానని చేయగలను. ఇందాక కూడా దీపాల సాయిని ఎందుకు వెలిగిస్తున్నారంటే నేను వెలిగించలేదే ఎవరైనా బాధపడ్డారనుకోండి, మాకు మనసు బాధేస్తుంది. సమానంగా చూడాలనేది మా అందరూ ఇక్కడ ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరూ సమానంగా ఉండాలి. అందుకనే అయ్యవారు వెలిగించారంటే అయ్యవారికి గోత్రం చెప్పకూడదు కదా, మామ అనుకోడు కదా అక్కడ కూర్చొని. ఆయనకి ఏదో పని చేయాలి, అమ్మవారి పూజ పూర్తి చేయాలని ఉంటుంది తప్ప సరే నాకు పుణ్యం రావాలా నాకు ఉండదు, ఆయనకి ఎవరికి ఉండదు. ఆలోచన ఎప్పుడో పోయింటుంది చేసి. కాబట్టి అయ్యవారు ఏదైనా చేశాడంటే అది లోక క్షేమార్థంగానే వెళ్తుంది. అది తెలిసి చేసినా తెలియకపోయినా అర్చకులు చేసేది అందరికీ వస్తుంది. అందుకనే అర్చకులు చేయమన్నాను. అన్నిదా భావించకండి. సువాసన పూజ మీకు అందరూ పని నేనే చెప్పాలి. ఈ సందర్భముగా తీసిన కొన్ని ఫోటోలు మరియు వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాము. పూజ, పారాయణ, మూలమంత్ర, హోమ, అభిషేక, అర్చన సిద్ధ్యర్థం, సమస్త మంత్ర పారాయణ పరిపూర్ణ ఫలప్రాప్త్యర్థం శ్రీ రాజశ్యామలాంబ శ్రీ మాతంగీ దేవి లలితా త్రిపుర సుందరి స్వరూపిణి సుహాసిని కన్యా పూజారాధనం ఆచార్యముఖేన కరిష్యే. ఓం జ్ఞానినామపి జయతాం శ్రీ భగవతి హితావరాధనాస్య మోహాయ మహామాయా ప్రజస్యతి. జాతవేదశేషనవామసోమనాతి యతో నిజహాతివేదః ధనఃపురుషరతి దుర్గాని విశ్వానావేవ సింధున్నురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుదుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సురసిధరదే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ త్వస్యసేదగద్గాన్ విశ్వా భూష్ఠపృథివీవలానుర్వే భవాలోకాయ తనయాయ ధన్యోః విశ్వాని మా దుర్గారాగవేదస్యంధన్ననావాదురితాదివర్హే అగ్నే దివన్మనదారుణానో స్మాకం భోజ్యవిదాధనూనా ఉగ్రమగ్నికుంభవేమ పరమార్థధర్తాత్ మనఃపరుషరతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః రత్నోషితమేఢ్యో అధ్వరేదనాథో దానవ్యస్సదస్సి స్వాంచాగ్నే ధనం విప్రయస్వాస్మభ్యంజభగమాయుజస్వ ఓహేకృష్ణమయ్యౌషేకంతవేంద్రవిష్ణావరణసంజరేమ నాగస్య వృష్టమిదం వదానో వైష్ణవేన్ లోక ఇహమారయన్నాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. లలితా త్రిపుర సుందరీ స్వరూపిణి శ్రీవాసిన్యంబాజీ నమః. పాదం ప్రక్షాళ్య సువర్ణ
पुष्पाक्षतेन पूजयिष्ये। ओम ऐं नमः उच्चिष्टदाण्डाली मातंगी सर्ववशंकरि स्वाहा। 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 मातंगीश्वरी स्वरूपिणी कन्या स्वरूपिणी मातंगीश्वरी नमः। सुपाद प्रक्षाल्य सुवर्ण पुष्पाक्षतेन पूजयित्वा सुवर्ण पुष्पाक्षतेन पूजयित्वा ह्रीं सौः परवदवाग्वादिन्यै नमः। ह्रीं सौः परवदवाग्वादिन्यै नमः। आदिस्वरूपायै नमः। श्री कुली सरस्वती स्वरूपिण्यै नमः। शिवा कन्या स्वरूपिणी नकुली सरस्वत्यै नमः। मस्तोपधारं पादं प्रक्षाल्य सरस्वती स्वरूपिणी श्री राजश्यामलाम्बायै नमः। पादं प्रक्षाल्य पादं प्रक्षाल्य सुवर्णेन पूजयित्वा सुवर्ण पुष्पाक्षतेन पूजयित्वा ओम कुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहदते क्षणां ददददापपाठां सुधां अजयशतनमोहिनीमर्दमार्यभूषाम्बरां जपाकुसुमभासुरां विकाम् पितामहात्रिपुरसुन्दरीं श्रीगौरीमावाहयामि स्थापयामि पूजयामि। माणिक्यवीणामुपमादयन्तीं मदावृतां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसां स्मरामि। अङ्गीमावाहयामि स्थापयामि पूजयामि। ॐ सन्ति हरितापे मातङ्गिपरिचारिके मम भज विघ्नापदां नाशं कुरु स्वाहा। असन्ति वेणुश्यामलाम्बामावाहयामि स्थापयामि पूजयामि। ऐं नमः ऐं ह्रीं ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः नमो भगवती राजमातङ्गीश्वरी सर्वजनमनोहारी सर्वभोगजननी क्लीं ह्रीं श्रीं जपनाशङ्करी सर्वस्त्री पुरुषशङ्करी सर्वकृष्णशङ्करी सर्वसत्त्वशङ्करी सर्ववादशङ्करी त्रैलोक्यमय ॐ ह्रीं ऐं श्रीं ह्रीं ऐं मङ्गोपाङ्गपृथिङ्गदेवी समेते राजश्यामलाम्बा आवाहयामि स्थापयामि पूजयामि। तं पृथिवी तत्त्वात्मिकायै गन्धं कल्पयामि। गन्धं कल्पयामि। पृथ्वी तत्त्वात्मिकायै श्रीराजश्यामलाम्बायै नमः। गोपाङ्गदेवताभ्यो नमः। गन्धं कल्पयामि। अमाकाशतत्त्वात्मने पुष्पमालां कल्पयामि। पुष्पमालां कल्पयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये गौरी नमोस्तुते। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नमोस्तुते।
ओम सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते वजेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते आमाकाशासने पुष्पं समर्पयामि पुष्पैः अक्षते श्रुतसीमन्तसिन्धूरीकृतपादां धूलिकायै नमः रागमसन्दोहायै नमः श्रीसम्पुटमौक्तिकायै नमः उषार्थप्रदायै नमः पूर्णायै नमः भोगिन्यै नमः भुवनेश्वर्यै नमः अम्बिकायै नमः अनादिनिधनायै नमः हरिब्रह्मेन्द्रदेवतायै नमः नारायण्यै नमः नादरूपायै नमः नामरूपविवर्जितायै नमः ह्रीङ्कार्यै नमः गुरुमण्डलपूजितायै नमः दक्षिणामूर्तिरूपिण्यै नमः नकादशमाराध्य पादुकायस्यामलायै नमः विचारहिन्यै नमः सर्वदेवपूजितायै नमः सर्वफलप्रदायिन्यै नमः सर्वकाम्यफलप्रदायिन्यै नमः भोगोऽस्मान् दूर्वासन्दूर्वजम् जयन्दूर्वामस्त्वं देवानामपि पुमाग्रापयामि सम्राजं धविराजं चापि श्रीदासनो गृहे श्रीराजस्य यामुहे ददामासं सृजामसि दीप्यस्वजातवेदो मखन्निर्तुं मम अशोकस्य मह्यमावह जीवनं च दिशो दिश मानवहिं श्रीर्जातवेदो कामस्वं पुरुषं जगत् अभेर्पुरादाग्नारङ्गीश्वरी सर्वजनमनोहारी सर्वमुखरञ्जनी श्रीं ह्रीं श्री सर्वनाथवशङ्करी सर्वश्रीपुरुषवशङ्करी सर्वसर्वशङ्करी सर्वसर्वशङ्करी सर्वलोकवशङ्करी त्रैलोक्यं मे समानदारिण्यै नमः नाम भक्ताभेक्षफलप्रदायै नमः श्री गोपांग प्रत्यंगदेवी समेतायै श्री राजश्यामला स्वरूपिण्यै नमः आर्ध परिमलपत्रपुष्प पूजां समर्पयामि आकाशात्मने धूपं कल्पयामि दूर्वास्मान् दूर्वास्त्वं देवानामपि पुमाग्रापयामि श्रीराजस्य यामुहे ददामासं सृजामसि समर्पयामि गोपाङ्गप्रत्यङ्गदेवी समेत राजश्यामला ललिता त्रिपुरी पादार्पणमस्तु ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ओम नमो भगवती राजमातंगीश्वरी सर्वजनमनोहारी सर्वमकरञ्जनी क्लीं ह्रीं श्री सर्वनाथवशङ्करी सर्वश्रीपुरुषवशङ्करी सर्वसर्वशङ्करी सर्वसर्वशङ्करी सर्वलोकवशङ्करी त्रैलोक्यं मे समाय स्वाहा सौः क्लीं ऐं श्रीं ह्रीं ऐं ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्रैलोक्यस्याभिलेश्वरी एवमेव त्वया कार्यस्मद्वैर्विनाशनम् ऐं वाग्भवी च विद्महे क्लीं कामेश्वर्यै च धीमहि सौः तन्नः शक्तिप्रचोदयात् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता
నమస్తస్యై 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 నమో నమః భూమండల స్వరూపిణ్యై నమః మాతృస్వరూపిణ్యై నమః రాజశ్యామాంబాయై నమః నీరాజనం దర్శయామి జ్యోతిరక్షాం ధారయామి మాతా మహారాజ్ఞీకి